మరి 50 వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. నిజమండి, దేవుని వాగ్దానం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాగ్దానము మరి నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నీ బాధల నుంచి విడిపిస్తుంది. ఈ వాక్యము నీ శ్రమ నుంచి విడిపిస్తుందండి. ఈ వాక్యము నీ శ్రమలను, నీ బాధలు, నీ కష్టాలు, నీ వేదనని ఎలా జయించాలో జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ వాక్యము నీ పరిస్థితులను మారుస్తుందండి. ఈ వాక్యము నీ స్థితిగతులను మారుస్తుంది. ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యం మనం బ్రతికిస్తూ ఉంటుందండి. మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగించే దేవుడు అండి. హల్లెలూయా. ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యానికి లోబడతారో కదండి, వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఈ దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వసిస్తావో, నువ్వు బ్రతికించడం నేర్పిస్తుంది. నువ్వు పాపం నుంచి బయటికి లాగివేస్తుంది, చీకటిలో నుంచి వెలుగులకు నడిపిస్తుందండి. నీ పరిస్థితులను మారుస్తుంది కదండి. ఈ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. నీకున్న ప్రతి బాధ నుంచి విడిపించి నీకు నెమ్మదిని, సంతోషము, సమాధానము ఇచ్చే వాక్యం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించుకోండి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిను నడుచుకోండి. దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించబోతుంది. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా, అబ్రహ్మేశ్వర గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని ముట్టండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్యలు యేసు నామములో